ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శ్రీకాకుళం 1 డిపోలో రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీకాకుళం 1 డిపోలో ముగింపు సభను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీ ఏ విజయ్ కుమార్ మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం, టెక్కలి, పలాస డిపోల్లో ఎక్కువ కాలం ప్రమాద రహిత డ్రైవర్లుగా ప్రతిభ కనబర్చిన డ్రైవర్లకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారి ఎంఎన్ఎం రాజు, శ్రీకాకుళం టౌన్ డిఎస్పీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై ఆర్టీసీ డ్రైవర్ల సేవలను కొనియాడారు. ఆరోగ్యం, ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం 1, 2 మరియు టెక్కలి, పలాస డిపో మేనేజర్లు, సూపర్వైజర్లు, కార్మిక నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా డిపోల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన డ్రైవర్లు శ్రీ బివిఆర్ మూర్తి, శ్రీ బిజి రావు, శ్రీ డి రాజులకు ప్రశంసా పత్రాలు, క్యాష్ అవార్డులు అందజేశారు. ఎటువంటి విపత్తునైనా మనం ఎదుర్కొని ఎలాంటి బండి ఇచ్చినా సరే మనం చక్కగా డ్రైవ్ చేసి ఆనందంగా నా కోసం నా భార్య ఎదురు చూస్తుంది, నా కోసం నా పిల్లలు ఎదురు చూస్తున్నారు అనేటువంటి ఒక మంచి ఆలోచన మనకు ఉన్నప్పుడు చక్కగా మనం డ్రైవ్ చేసి మనకు కావాల్సినటువంటి ప్రజలకు మంచి సేవ చేయడానికి మన కుటుంబం తాలూకు చాలా. కాబట్టి నేను ఏమన్నా అనుకోండి, మీరు ముందు మీ కుటుంబంతో మంచి రిలేషన్షిప్ మీరు మెయింటైన్ చేయాలా. మీ పిల్లల ఎదుగుదలకి మీరు ఒక మంచి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినప్పుడు మనకి మానసిక ఒత్తిడి ఉంటుంది. తర్వాత డ్రింకింగ్ హ్యాబిట్, ప్రతి వాడికి కొన్ని వీక్నెస్లు ఉంటాయి, కొన్ని అలవాట్లు ఉంటాయి, ఉండొచ్చు. మీ అలవాట్లు మానమని నేను ఎప్పుడూ చెప్పను, కానీ మన అలవాటు ఎదుటి వాడికి ఇబ్బంది కలిగించాలి. ఒకప్పుడు సిగరెట్ కాల్చడం అనేది చాలా సర్వసాధారణ విషయం. నేను నా చిన్నప్పుడు చూస్తుండేవాళ్ళు, మా బంధువులు చాలామంది ఆర్టీసీలో ఉన్నారు. సిగరెట్ కాలుస్తూనే డ్రైవ్ చేసినటువంటి డ్రైవర్ నేను చిన్నప్పుడు చూశాను. కానీ ఈ రోజున సిగరెట్ అనేది మన సమాజంలో 99.9% ఓపెన్గా లేదు. ఎవరన్నా స్మోకింగ్ జోన్లో వెళ్తున్నా సిగరెట్ కాల్చుకుంటున్నారు అంటే మనకు తెలియకుండానే మనం ఒక వ్యసనాన్ని, ఒక చెడు వ్యసనాన్ని మనం తెలియకుండా వదిలేసాం. దానివల్ల కాన్షియస్నెస్ అనేది మనకు పెరిగింది. ఓకే, అది పెరిగింది అనుకుంటున్నాం. దాంతోపాటు మంచి ఎప్పుడో చెడు ఏర్పడుతుంది అన్నట్టు సెల్ ఫోన్ అనేది ఇంకోటి మనకి ఇచ్చేదో లేదు.